హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు తెలంగాణ కొలువులు అఫీషియల్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో ఈరోజు వచ్చినటువంటి ఇంపార్టెంట్ న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ని అయితే వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుందండి. ఇవి వచ్చేసి మీ కాంపిటేటివ్ ఎవరైతే ఫీల్డ్కి ప్రిపేర్ అవుతున్నారో వారికి సంబంధించి ఇక్కడ చాలా యూజ్ఫుల్ అవుతాయి. ఇది వచ్చేసి ఇక్కడ మనం క్లియర్గా దీనికి సంబంధించిన నమస్తే తెలంగాణ పేపర్లో అయితే రావడం జరిగింది. దీనికి సంబంధించిన కరెంట్ అఫైర్స్ కింద డిస్క్రిప్షన్లో కూడా ఉంటుంది, టెలిగ్రామ్ ఛానల్లో ఒకసారి డౌన్లోడ్ చేసుకోవచ్చు మీరైతే అక్కడి నుంచి కూడా. ఫ్రెండ్స్, ఇక ముందుగా వచ్చేసి ఫస్ట్ వన్ చూసినట్లయితే ఎలక్ట్రోడల్ బ్యాండ్ల పథకం రాజ్యాంగ విరుద్ధమని సుప్రీంకోర్టు తీర్పు వెలువరించింది. ఈ పథకం ఏ సంవత్సరంలో ప్రారంభించింది అని అడగడం జరిగిందండి. ఇక్కడ సరైన సమాధానం చూసినట్లయితే నేను డైరెక్ట్గా క్వశ్చన్ టు ఆన్సర్ చెప్తానండి. ఇక్కడ దీనికి సంబంధించి సరైన సమాధానం వచ్చేసి ఆప్షన్ 1 వచ్చేసి 2017 అండి, ఆప్షన్ 2 2019, ఆప్షన్ 3 2020, ఆప్షన్ 4 2018 అండి. దీంట్లో సరైన సమాధానం వచ్చేసి ఆప్షన్ 4 అండి, 2018 సంబంధించి సరైన సమాధానం అవుతుంది. ఇక నెక్స్ట్ వన్ వచ్చేసి బోయింగ్ ఇండియా డిఫెన్స్ నూతన ఎండీగా ఎవరు నియమితులయ్యారు? ఆప్షన్ 1 ఆనంద్ కుమార్, ఆప్షన్ 2 నిఖిల్ జోషి, ఆప్షన్ 3 కళ్యాణ్ కుమార్, ఆప్షన్ 4 వినయ్ కుమార్. ఇందులో సరైన సమాధానం వచ్చేసి ఆప్షన్ 2 అండి, నిఖిల్ జోషి. నెక్స్ట్ క్వశ్చన్, భారత మార్ట్కు ప్రధాని మోదీ ఏ నగరంలో శంకుస్థాపన చేయడం జరిగిందని అడగడం జరిగిందండి. ఇందులో సరైన సమాధానం వచ్చేసి కంటే ముందు ఆప్షన్స్ చూసినట్లయితే ఆప్షన్ 1 కొలంబో, ఆప్షన్ 3 బ్యాంకాక్, ఆప్షన్ 3 దుబాయ్, ఆప్షన్ 4 ప్యారిస్. ఇందులో సరైన సమాధానం వచ్చేసి ఆప్షన్ 3 అండి, దుబాయ్. నెక్స్ట్ క్వశ్చన్, మొదటి డిజిటల్ ఇండియా ఫ్యూచర్ స్కిల్స్ సమ్మిట్ ఎక్కడ నిర్వహించారు? ఇందులో ఆప్షన్స్ చూసినట్లయితే ఆప్షన్ 1 హైదరాబాద్, ఆప్షన్ 2 న్యూఢిల్లీ, ఆప్షన్ 3 గువాహటి, ఆప్షన్ 4 చెన్నై. ఇందులో సరైన సమాధానం వచ్చేసి ఆప్షన్ 3 అండి, గువాహటి. నెక్స్ట్ క్వశ్చన్, ఇన్స్టిట్యూట్ ఆఫ్ చార్టెడ్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా నూతన అధ్యక్షుడిగా ఎవరు నియమితులయ్యారు? ఆప్షన్ 1 వివేక్ చౌదరి, ఆప్షన్ 2 రంజిత్ కుమార్ అగర్వాల్, ఆప్షన్ 3 విజయ్ ఆనంద్, ఆప్షన్ 4 సూర్యకుమార్. ఇందులో సరైన సమాధానం వచ్చేసి ఆప్షన్ 2 అండి, రంజిత్ కుమార్ అగర్వాల్. నెక్స్ట్ క్వశ్చన్, ఐఆర్సిటిసి నూతన సిఎండి ఎవరు? ఆప్షన్ 1 ప్రతాప్ కుమార్, ఆప్షన్ 2 సంజయ్ కుమార్ జైన్, ఆప్షన్ 3 విజయ్ ఆనంద్, ఆప్షన్ 4 మహేష్ శర్మ. ఇందులో సరైన సమాధానం వచ్చేసి ఆప్షన్ 2 అండి, సంజయ్ కుమార్ జైన్. నెక్స్ట్ క్వశ్చన్, ఎస్బీఐ క్యాపిటల్ మార్కెట్స్ నూతన ఎండి అండ్ సిఇఓ ఎవరు? ఆప్షన్ 1 వీరేంద్ర బన్సాల్, ఆప్షన్ 2 విజయ్ ఆనంద్, ఆప్షన్ 3 కావేరి, ఆప్షన్ 4 ఎస్ సోమనాథ్. ఇందులో సరైన సమాధానం వచ్చేసి ఆప్షన్ 1 అండి, వీరేంద్ర బన్సాల్. నెక్స్ట్ క్వశ్చన్, స్వరాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ స్టేడియానికి ఎవరి పేరు పెట్టారు? ఆప్షన్ 1 జైషా, ఆప్షన్ 2 కపిల్ దేవ్, ఆప్షన్ 3 సచిన్, ఆప్షన్ 4 నిరంజన్ షా. ఇందులో సరైన సమాధానం వచ్చేసి ఆప్షన్ 4 అండి, నిరంజన్ షా. నెక్స్ట్ క్వశ్చన్, భారత హ్యూమర్ థోయర్ కుమారి డోపింగ్ కారణంగా ఎన్ని సంవత్సరాల పాటు నిషేధానికి గురి అయింది? ఇందులో సరైన సమాధానం వచ్చేసి చూసినట్లయితే ముందు ఆప్షన్స్ చూద్దామండి. ఆప్షన్ 1 8, ఆప్షన్ 2 11, ఆప్షన్ 3 16, ఆప్షన్ 4 12. ఇందులో సరైన సమాధానం వచ్చేసి ఆప్షన్ 4 అండి, 12. నెక్స్ట్ క్వశ్చన్, లాస్ట్ క్వశ్చన్ అండి, ప్రపంచ నీటి ఏనుగుల దినోత్సవం ఎప్పుడు జరుపుకుంటారు? ఇక్కడ సరైన సమాధానం వచ్చేసి చూసినట్లయితే ఆప్షన్ 3 అండి, ఫిబ్రవరి 15 రోజున ఈ ప్రపంచ నీటి ఏనుగుల దినోత్సవం అనేది జరుపుకోవడం అయితే జరుగుతుంది. ఫ్రెండ్స్, ఇక మరిన్ని కరెంట్ అఫైర్స్ వచ్చేసి పార్ట్ 2 కిందని మరొక వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఈ వీడియో మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఎవ్రీవన్ అండ్ జై హింద్.